హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో నోరూరించే కమ్మటి టేస్టీ మన తెలుగు సోరకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది ఇంచుమించు అందరికీ తెలిసిన పచ్చడేనండి. దీనికోసమని సోరకాయ తీసుకోవాలి. అండ్ కొంచెం క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే సగం సరిపోతుంది, కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే ఒకటి సరిపోతుంది. కానీ మా ఇంట్లో పూజ ఫంక్షన్ ఉంది కాబట్టి మేము సోరకాయ పచ్చడి పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి మీడియం సైజులో ఉన్న 2 సోరకాయ ముక్కల్ని తీసుకున్నాను అనమాట. సో వీటిని పీల్ తీసేసి బాగా కడిగి మీడియం సైజులో ఉండే విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో వీటిని మనం కడాయిలో వేసుకొని వేయించుకుంటాము, మగ్గించుకుంటాం కాబట్టి వీటికి మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి. మరీ చిన్నగా ఏమీ అవసరం లేదు. సో వేయించుకోవడానికి ముందు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాము. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చడికి కావలసినన్ని మిరపకాయలను వేసుకొని నెమ్మదిగా చిన్న మంట పైన గోలించుకోవాలి. సో దీంట్లో వేసుకునే కారము కొంతమంది కొంచెం తక్కువగా తింటారు, కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి దీంట్లో వేసుకునే గ్రీన్ చిల్లీ మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. బాగా వేయించుకోవాలి, లేదంటే పచ్చిగా ఉండి కారము పచ్చడి అనేది టేస్ట్ కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది. ఇలా వేయించుకొని అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోకి పులుపు కోసమని చింతపండు వేసుకుంటున్నాం. సో చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు వీటిని కూడా మనము ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే వేయాలని ఏం లేదండి. కొంచెం క్వాంటిటీ ఉంటే అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు. మిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయలు ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని వేయించుకోవచ్చు. సో ఇలా వేయించుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం ఇందాక కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. సో ఇవి తొందరగా వేగాలి కాబట్టి మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అండ్ అలాగే కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. సో తొందరగా వేగాలంటే బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి స్టవ్ మీడియంలో ఉంచుకొని మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ముక్కలు అనేటివి కాస్త మెత్తబడాలన్నమాట. సో అప్పటి వరకు వీటిని మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. అండ్ ఈ సొరకాయతో పచ్చడి చేసుకుంటాము. బట్ దీంట్లో కొంతమంది ఏంటంటే పల్లీలు, శనగపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు సో అవి కూడా గోలించుకొని వేసుకోవచ్చు. కాకపోతే నేను అవన్నీ కూడా ఏమీ వేయకుండా సింపుల్గా ఇలా చూపిస్తున్నాను. సో అలా వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. కాకపోతే అదొక రకమైన ఫ్లేవర్ ఉంటుంది. ఇలా చేస్తే ఏంటంటే మీకు సోరకాయ టేస్ట్ మాత్రమే తగులుతుంది. సో ఆ ఫ్లేవర్ అనేది బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అందుకని నేను దీంట్లో అవన్నీ ఏం వేయట్లేదు. ఇలా అన్ని కూడా ముక్కల్ని మంచిగా మెత్తబడేంత వరకు వేగించుకొని ఇందాక తీసి పెట్టుకున్న గిన్నెలోకి వీటిని కూడా తీసి పెట్టుకుందాం. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోవాలన్నమాట. నెక్స్ట్ అప్పుడు మనము మిక్సీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు చల్లారిపోయినాయి కదండి, వీటిని ఇప్పుడు ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి నిండుగా కాకుండా సగం వరకే వేసుకొని మనం ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. సన్నగా కాకుండా మీడియంగా గరుగ్గా ఉండే విధంగా మిక్సీ పట్టించుకోవాలి. సో మొత్తం క్వాంటిటీని కూడా ఈ విధంగా మిక్సీ పట్టించుకొని ఒక్క దగ్గర వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి కదా. సో మనం రెగ్యులర్గా అన్నిటికీ ఏ విధంగా అయితే తాలింపు పెట్టుకుంటామో అలాగే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు కూడా యాడ్ చేసుకొని వీలైతే మీరు మినపప్పు, శనగపప్పు సో ఏమన్నా వేసుకోవచ్చు. నీ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసిన తర్వాత సాల్ట్, కొత్తిమీర వేస్తే కొత్తిమీర కొంచెం వేగుతుంది, కొంచెం వేగదు కాబట్టి అది ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అది కూడా బాగా కలిపేసుకొని మనం ఇందాక మిక్సీ చేసుకున్న పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకొని బాగా కలిపేసుకుంటే కమ్మటి టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అండి.
అబ్బా! వింటుంటేనే కాదు చూస్తుంటే కూడా నోరూరుతుంది కదా మీకు. ఇలాంటి పచ్చళ్ళు మనము వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మాత్రం అబ్బబ్బబ్బా! వేరే కర్రీసే అవసరం లేదనమాట. ఇంకొక విషయం చెప్పాలండి, వేడి వేడిగా జొన్న రొట్టెలు చేస్తున్నప్పుడు దానిపైన అలాగే నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటూ అలాగే మధ్యలో ఉల్లిపాయ నంచుకుంటూ తింటే మాత్రం అబ్బబ్బబ్బా! అసలు అబ్బా! కాంబినేషనే వేరనమాట. అంత బాగుంటుందన్నమాట ఈ కాంబినేషన్. అండ్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ పచ్చడిని మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నానండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్న ఆ వ్యూవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.